హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ ఆర్ఎంపీ ఎక్స్ప్లోరింగ్. సో ఈరోజు మనం ఖమ్మంలో గల కరుణగిరి అనే ప్రాంతంలో ఉన్నామండి. సో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది కరెక్ట్గా వచ్చేసి మన పాత బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు, కొత్త బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ మందిరం, ఆ చర్చిలోనికి మనము ఆవరణంలోనికి అడుగు పెడుతున్నాం. సో ఇదంతా కూడా కనిపిస్తుందంతా కూడా చర్చి యొక్క గ్రౌండ్ అండ్ పార్కింగ్ ప్లేస్. సో చాలామంది ఈ ప్రాంతాన్ని చూడటానికి, విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి వాళ్ళ చర్చికి సంబంధించిన వెహికల్స్ అఫీషియల్గా లోపలికి ఎంటర్ అయ్యే దారి. సో ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేసు అండ్ గ్రౌండ్, ఆ పక్కన అంతా స్కూలు. ఇలా వచ్చేసరికి అవుటర్స్ వెహికల్స్ అన్నీ ఇలా వస్తూ వాళ్ళని దింపుతూ వెళ్తూ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆ చర్చిలో కలిగిన బుక్ స్టాల్స్ అండ్ కొన్ని షాపింగ్ మాల్స్, కొట్లు అలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంచి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ప్రేమ జంటకి ఆహ్వానము అంటే ప్రవేశం లేదని ఉంది. సో బహుశా వాళ్ళు వస్తే ఏమన్నా కొంచెం ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అనుకుంటున్నారేమో. చూడటానికి మాత్రం ఈ ప్లేస్ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. వాటర్ పౌండ్స్ అండ్ ఆ యొక్క గార్డెన్స్, ఆ ప్లేసులు, స్థలాలు, చెట్లు చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి లోపలికి ఎంట్రన్స్. సో ఇప్పుడైతే మనం ముందు ఆ మందిరం, ఆ చర్చి చుట్టూ ఉన్న ఆ ప్లేస్ అంతా కూడా చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న ఒక గుడిసెల్లా కట్టారు, వాటిలో కొన్ని బొమ్మలు పెట్టారు. సో ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఆ స్టాచ్యూ, ఆ చెట్లు చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది నేను వచ్చిన టైం మంచి మిట్ట మధ్యాహ్నం ఎండ కావటం వల్ల ఎక్కువగా బహుశా మీకు క్రౌడ్ కనబడకపోవచ్చు. అక్కడ ఎదురుగా వాటర్, వచ్చిన వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా ఇబ్బంది పడకూడదు, వాటర్ తాగుతారని చెప్పేసి. సో ఇక్కడ కనిపిస్తుంది చర్చి అండి. సో ఎక్స్టీరియర్ మాత్రం చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో ఇందులో నాకు ప్రత్యేకంగా కింద ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. సో ఈ పక్కన వచ్చేసి ఒక చిన్న మండపంలాగా కూడా కట్టారు. అక్కడ కూడా చిన్న చర్చిలాగా ఉన్నది, మరి అదేంటో. చాలా అంటే చాలా బాగుంది ఈ మండపం. సో కింద గ్రౌండ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ చర్చి 4 పక్కల నుంచి మనం చూస్తే ఇది వచ్చేసి ఆ చర్చ్ చుట్టూ తిరగటానికి వాకింగ్ టైప్లో సీసీ రోడ్ వేసి ఉంచారు. చుట్టూ గ్రౌండు, చక్కగా చెట్లు, అవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. ఇది చర్చికి కుడి పక్కన కలిగిన డిజైన్. సో ఈ చర్చి 4 పక్కల నుంచి కూడా ఒకటే రకంగా డిజైన్ కనిపిస్తుంది. మన హైదరాబాదులో చార్మినార్, ఢిల్లీలో తాజ్మహల్ లాగా ఎటు చూసినా కూడా 4 పక్కల నుంచి ఒకటే రీతిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, చిన్న చిన్న గుళ్ళు కట్టి అక్కడ యేసుప్రభు, దూతలు, మనుషులు యేసుప్రభుని ఎట్లా ఆరాధిస్తారనే బొమ్మలు. ఇది వచ్చేసి ఆ చర్చికి సంబంధించిన స్కూలు, దాని గ్రౌండ్, అది కూడా చాలా బాగుంది. చెట్లు అవంతా నాకు చాలా బాగా నచ్చినాయి అన్నట్లు. సో ఇవి చెప్పాను కదా ఇందాకలా, నేను చిన్న గుడి టైప్లో ఉంది అని చెప్పేసి. సో అది. సో ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఒక చిన్న ర్యాంప్ టైప్లో చాలా హైట్గా కట్టారు. సుమారు ఒక 10-15 అడుగుల ఎత్తుల్లో ఉంది. అక్కడ కూడా ఒక యేసుప్రభు బొమ్మ ఉంది. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు.
ఆ ర్యాంపు మీద నుంచి ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ చక్కగా కిందకి దిగి వస్తారు. సో అక్కడ ఆ రెడ్గా కనిపిస్తుంది, అక్కడ చక్కగా ఒక మరియమ్మ బొమ్మను పెట్టారు. ఎదురుగా కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది. చూడండి, ఇదంతా వాకింగ్ ప్లేసు. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంట్ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మందిరం వెనక పక్క భాగము. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. చెప్పాను కదా 4 పక్కల ఒకే తిరుగు ఉంటుందని. సో అదన్నమాట. సో ఇది వాటర్ ఫౌంట్. వాటర్ అయితే లేవు, వాటర్ వస్తే ఇంకా బాగుంటుంది చాలా అద్భుతంగా. సో నేను చెప్పాను మధ్యాహ్నం టైం అని. ఎండ వల్ల బాగా ఉండటం వల్ల ఎవరు రాలి ఇక్కడ కూర్చోడానికి. ఇది సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది. మరియమ్మ గారి బొమ్మ, ఎవరైనా ప్రార్థన చేసుకునేటోళ్ళు ఆ టేబుల్స్ వచ్చేసి క్యాండిల్స్ అవి వెలిగిస్తారుగా వాటి కోసం. సో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో కొంచెం ఈ చెట్లు ఆ నీడ నాకు చాలా సంతోషంగా, చాలా చల్లగా, చాలా హాయిగా అనిపించింది. ప్లస్ వీటితో పాటు ఇక్కడ పక్కనున్న ఆ చెట్లు, ఆ ఉడత పిల్లలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఆ చెట్లను చూసి నాకు చాలా పచ్చదనం అనిపించేసరికి చాలా బాగా అనిపించింది. ఇది ఇంకా చలికాలం వర్షాకాలం అయితే ఇంకా చాలా పచ్చగా ఉంటుందని అనుకుంటున్నా. సో ఇది ఎండాకాలం అయినప్పటికీ ఈ రకంగా గ్రీనరీ కనిపించినందుకు చాలా సంతోషం అనిపించింది. ఆ చెట్ల నీడకి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎండకి ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా, నీడకు వచ్చేసరికి చాలా చల్లగా అనిపించింది. ఈ చెట్టు చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఎండలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. చెట్లు ఎండిపోయి అంత భయంకరమైన ఎండలు. సో అయినప్పటికీ చెట్లు, ఈ పూలు ఇవన్నీ చూసేసరికి మనసుకి చాలా ప్రశాంతం అనిపించింది. ఇది ఒక చక్కటి ప్లేస్ అండి. ఫ్యామిలీతో పాటు వచ్చి గడపడానికి చాలా అద్భుతమైన ప్లేస్. ఇది వాటర్ ఫౌంట్. అక్కడ యేసుప్రభు బొమ్మ ఉంది. వాటర్ వస్తే ఇంకా బాగుంటుంది, బట్ ఎందుకు వేయలేదో తెలియదు. సో ఇదంతా అంటే రన్నింగ్ టైం కాదు కదా, బిజీగా ఉన్న టైం కాదనుకుంటా. అందుకే అక్కడ వాటర్ ఏమి వేయలే. ఈ గ్రీనరీ, ఈ గార్డెన్ చాలా బాగా అనిపించింది. అయినప్పటికీ ఇంత ఎండ ఉన్నప్పటికీ జనాలు అయితే కనిపిస్తూ ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు. సో వాళ్ళు కూడా ఫ్యామిలీతో పాటు ఇద్దరిద్దరుగా నలుగురుగా వస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన ఫ్లోర్. ఈ ఫ్లోరు ఆ మందిరం చుట్టూ అంటే చర్చి చుట్టూ కట్టారు. అది చాలా బాగా అనిపించింది నాకు. గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా పెద్దది. మరి ఎన్ని ఎకరాల విస్తీర్ణతలో ఉందో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ చర్చి మాత్రం ఎక్స్టీరియర్ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ బొమ్మలు, ఆ సిలువలు, ఆ డిజైనింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ పెయింటింగ్ కూడా చెప్పుకోదగ్గట్లుగా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, ఫ్యామిలీతో గడుపుతున్నారు, భోజనాలు తెచ్చుకోవటము, అంటే చిన్నపాటి ఒక పిక్నిక్ లాగా చేసుకోవటము. ఆ తర్వాతకు ఒకవేళ క్రైస్తవులు అయినా లోపలికి వెళ్తున్నారు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మనం ద్వారబంధాలను చూస్తున్నాం, వాటి మీద డిజైన్ని చూస్తున్నాం. అవన్నీ కూడా టేక్తో చేశారు. మరి ఎంత ఖర్చు అయిందో తెలియదు, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ లోపలికి అడుగు పెడుతున్నాం. ఆ ఇంటీరియర్ కూడా చూడండి. ఎంటర్ అవ్వటంతోనే యేసుప్రభు వారి బొమ్మ, ఆ ఇంటీరియర్ విండోస్, వాటి మీద కలర్సు, ఆ పైన సీలింగ్, వాటి కలర్సు, అది ఒక మంచి స్వర్గంలోకి అడుగు పెట్టినట్టు చాలా అంటే చాలా మంచిగా అందంగా అనిపించింది. చుట్టూ యేసుప్రభు వారి బొమ్మలు, ఆ పైన దేవుని దూతలు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సో మీకోసం నేను కష్టపడి ఎండల్లో ఎవరు క్రౌడ్ లేని టైంలో వచ్చి మరీ ఈ వీడియోని నేను తీస్తూ ఉన్నా. సో మీరు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు. సో మీరు చూసి ఊరకనే వెళ్ళిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. అక్కడ చూడండి, ఫ్రెండ్స్ అంతా వచ్చి చక్కగా ఫోటోలు దిగుతున్నారు, మంచి హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు టైం. సో మన వీడియోకి
ఎండ్ చెప్పే టైం వచ్చింది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.